ఎవరైతే వాళ్ళ ఫోన్‌లో నోటిఫికేషన్ బటన్ ఆన్ ఉంది, ఎవరైతే వాళ్ళ ఫోన్‌లో సోషల్ మీడియా యాప్స్ ఉన్నాయి, డెఫినైట్‌లీ దే విల్ గెట్ డిస్ట్రాక్టెడ్. నేను డిస్ట్రాక్ట్ గాను, నేను చాలా ఫోకస్ ఉంటా అంటే నీ అంత మూర్ఖుడు ఇంకెవ్వరు లేరు. ఇది మన రెస్పాన్సిబిలిటీ, మన బాధ్యత. బయట నుంచి ఎవడో వచ్చి నీకు ఫోకస్ ఉండరు, నువ్వు ఫోకస్‌గా ఉండట్లేవు, నువ్వు ఫోకస్‌గా ఉండాలి. అది నువ్వే రియలైజ్ గావాలి. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ టర్నింగ్ బ్యాక్ టు ది ఛానల్. ఛానల్‌కి మళ్ళీ వచ్చిన థ్యాంక్ యూ. ఈ రోజు నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ కాజ్ ఏంటంటే, నేను మొన్న రోడ్ పైన ఒక బస్ స్టాండ్ దగ్గర నిలబడ్డాను. బస్ కోసం వెయిట్ చేస్తుంటే, ఆ బస్ స్టాండ్‌లో ఒక అంకుల్ ఉన్నాడు. మేబీ 60-70 ఏజ్ మధ్యలో, మొత్తం వైట్ హెయిర్, వైట్ గడ్డం అంతా వైట్. సో న్యూస్ పేపర్ చదువుతూ కూర్చున్నాడు అక్కడ. కాళ్ళ మీద కాలేసుకొని బస్ కోసం వెయిట్ చేస్తూ న్యూస్ పేపర్ చదువుతూ కూర్చున్నాడు. అదే బస్ స్టాండ్‌లో ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. మేబీ ఇంటర్మీడియేటో, 10థ్ క్లాసో. వాడు కూడా బస్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ అంకుల్ చేతిలో న్యూస్ పేపర్ ఉంది. ఫోన్ లేదు. బట్ ఆ చిన్న పిల్లోడు అంటే 10థ్, మేబీ ఇంటర్ 10థే ఉంటాడు. ఆయన చేతిలో మొబైల్ ఫోన్ ఉంది. ఒక 5-10 మినిట్స్ అంకుల్‌ని గమనిస్తే తల తిప్పట్లేదు. అక్కడ బస్సులొస్తున్నాయి, పోతున్నాయి, జనాలు తిరుగుతున్నారు, చుట్టుపక్కల సౌండ్ ఒస్తుంది, చుట్టుపక్కల నాయిస్ ఒస్తుంది. అంకుల్ పేపర్ పట్టుకొని పేపర్ నుంచి చదువుతున్నాడు. 5 మినిట్స్, 10 మినిట్స్ ఎంతో గమనించినా ఆయన కొంచెం కూడా డిస్ట్రాక్ట్ కావట్లే. అదే ఈ పక్కనున్న అబ్బాయి, వాడు ప్రతి 5, 10 సెకండ్‌లకి డిస్ట్రాక్ట్ అయితుండు. కాసేపు రీల్స్ చూస్తుండు. సడెన్‌గా సౌండ్ రాంగానే అటు తిరుగుతుండు. సడెన్‌గా ఒక అమ్మాయి నడుచుకుంటూ పోతే అమ్మాయిని చూస్తుండు. సడెన్‌గా అక్కడ ఏదో సౌండ్ వస్తే అటెళ్తుండు. సడెన్‌గా బస్సొస్తే బస్సుని చూస్తుండు. ఆ అబ్బాయికి, అంకుల్‌కి మధ్య గమనించిందేంటంటే, ఈ అంకుల్ మైండ్‌లో నాయిస్ జీరో ఉంది. జీరో డిస్ట్రాక్షన్స్. అసలు అంకుల్‌కి డిస్ట్రాక్షన్ అనేదే లేదు. మెంటల్‌గా మైండ్‌లో నాయిసే లేదు. వెరీ కామ్, ఫుల్ ఫోకస్. అంటే లేజర్ ఫోకస్ అంటాం గదా! అంత ఫోకస్‌గా ఉన్నాడన్నమాట. బట్ ఈ అబ్బాయి, వాడి మైండ్‌లో ఎంతో నాయిస్ ఉంది. ఎన్నో డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. చూడు, ప్రతి 5 సెకండ్లకి ఇక్కడ ఒక రీల్ మారుతుంది. మళ్ళా అటు జనాలు మారుతున్నారు. అటు బస్ మారుతుంది. ఇన్ని సౌండ్స్‌ని, ఇన్ని డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్‌కి ఆయనే అటెన్షన్ పే చేస్తుండు. దీనివల్ల వాడు యాక్చువల్‌గా అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది. ఇప్పుడు వాడు పోయి క్లాస్‌లో కూర్చుంటే టీచర్ క్లాస్ చెప్తది. ఏమింటాడు క్లాసు? క్లాస్‌లో గూడా అక్కడ సౌండ్ వస్తే అక్కడ చూస్తాడు. ఇక్కడ సౌండ్ వస్తే ఇక్కడ చూస్తాడు. ఆ ఎనక బెంచ్‌లో ఎవడైనా సౌండ్ చేస్తే వాడిని చూస్తాడు. దీన్ని బట్టి ప్రాబ్లమ్ ఏంటంటే, జనాలకి ఫోకస్ చేయడం అనే ఒక ఎబిలిటీ తగ్గిపోతుంది రోజు రోజుకి. దానికి మేజర్ కాజ్ సోషల్ మీడియా. ఎందుకంటే సోషల్ మీడియాలో వచ్చే రీల్స్ గాని, షార్ట్స్ గాని ప్రతి 10 సెకండ్లకి, ప్రతి 20 సెకండ్లకి మారుతుంటది. సో, ఒక టాపిక్ నడుస్తుంది. దాన్ని ఒక 20 సెకండ్లు చూసినావు. అది నీకు అర్థమైపోయింది. పైకి స్క్రోల్ చేసినావు. రెండోది ఇంకేదో టాపిక్, రాండమ్ టాపిక్ వస్తది. దాని మీద ఒక 10 సెకండ్లు చూస్తావు. పైకనేస్తావు. మళ్ళీ ఇంకేదో టాపిక్ వచ్చింది. దాన్ని 5 సెకండ్‌లే చూస్తావు. పైకనేస్తావు. మళ్ళీ ఇంకేదో టాపిక్ వచ్చింది. దాన్ని ఒక 20 సెకండ్లు చూస్తావు. పైకనేస్తావు. అంటే ప్రతి 10-20 సెకండ్లలో నువ్వు ఒక టాపిక్‌ని మార్చుతున్నావు. ఒకసారి జిమ్ టాపిక్ వస్తది. ఒకసారి డాన్స్ వీడియో వస్తది. ఒకసారి సినిమా ఇండస్ట్రీ గురించి వస్తది. ఏదో ప్రాంక్ వీడియో వస్తది. ఒకసారి కామెడీ వీడియో వస్తది. ఒక నిమిషంలో నువ్వు 5, 6 రకరకాల టాపిక్స్‌ని టచ్ చేస్తున్నావు రీల్స్‌లో, షార్ట్స్‌లో. మరి ఒక నిమిషంలోనే నువ్వు అన్ని టాపిక్స్‌ని టచ్ చేస్తే నీ బ్రెయిన్ ఒక పని పైన ఎంతసేపు ఫోకస్‌గా ఉండగలుగుతది చెప్పండి? సింపుల్. ప్రతి ఒక్కరు సఫర్ అవుతున్నారు. నన్ను నేను చూసుకున్నా, నేను గూడా అదే ప్రాబ్లమ్‌తో ఇబ్బంది పడుతున్నా. ఫ్రెండ్స్ అందరూ అదే ప్రాబ్లమ్‌తో ఇబ్బంది పడుతుర్రు. ఫ్రెండ్స్‌తో ఎళ్లి కూర్చొని మాట్లాడుతుంటే ఒక్కడు కూడా అటెన్షన్ పే చేయట్లేదు. ఎవరికీ ఫోకస్ లేదు. ఎవ్రీబడీ ఈస్ ఫేసింగ్ ద సేమ్ ఇష్యూ. అదేంటంటే ల్యాక్ ఆఫ్ ఫోకస్. ఒక పర్టిక్యులర్ పని పిక్ చేసుకొని దాని పైన ఫోకస్ చేయలేకపోతుర్రు. అసలు ఇది ఎంత డేంజర్ గదా! అసలు నాకు తెలిసి ఈ సమాజంలో ఎవడికైతే నాలెడ్జ్ ఎక్కువ, ఎవడికైతే తెలివి ఎక్కువున్నోడు గెలవడు. ఎవరికైతే ఫోకస్ ఎక్కువుందో వాడు గెలుస్తాడు. సింపుల్ లాజిక్. ఎందుకంటే చాలా మంది దాంతోనే ఇబ్బంది పడుతుర్రు కాబట్టి. ఒకప్పుడు నాలెడ్జ్ అనేది మేజర్ థింగ్ ఉండే. అందుకనే నాలెడ్జ్ వల్ల జనాల్ని సెపరేట్ చేసేవాళ్ళు. హూ ఆర్ ద విన్నర్, హూ ఆర్ ద లూజర్స్ అని. బట్ నౌ ఫోకస్ ఈస్ అల్టిమేట్ థింగ్. సో, ఎవరికైతే ఫోకస్ ఎక్కువుంటదో హి ఈస్ ద అల్టిమేట్ విన్నర్. ఎవరికైతే ఫోకస్ తక్కువుంటదో హి ఈస్ ద లూజర్. మరి ఇంత పెద్ద ప్రాబ్లమ్‌ని సమాజం అంతా ఫేస్ చేస్తుంది. మన ఇంట్లో వాళ్ళు ఫేస్ చేస్తుర్రు. మనం ఫేస్ చేస్తున్నాం. ఇంతమంది ఫేస్ చేస్తున్నప్పుడు దీన్ని టార్గెట్ చేసి దాన్ని మినిమైజ్ చేయడం, డిస్ట్రాక్షన్స్‌ని మినిమైజ్ చేయడం, ఫోకస్‌ని ఇంప్రూవ్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంట్ మనకి. యెస్ ఆర్ నో? సో, ఈ వీడియో మీకు వాల్యుబుల్‌గా అనిపిస్తే నేను చెప్పే ప్రతి పాయింట్‌ని ఫోకస్‌గా వినండి. నా వీడియోలో నేను తప్ప ఇంకెవరు కనిపియరు. రీల్స్ అయితే ఇట్లా అంటుంటే ప్రతి నిమిషంలో 20 మంది జనాలు కనబడతారు. నా వీడియో 10 నిమిషాలుంటే 10 నిమిషాలు నేను మాత్రమే కనబడతా. అంటే నువ్వు 10 నిమిషాలు నా పైన ఫోకస్ జేసి నువ్వు నా వీడియోని చూడలేకపోతున్నావు అంటే, నువ్వు గూడా ఈ ప్రాబ్లమ్‌ని ఫేస్ జేస్తున్నట్టు దాని అర్థం. నా వీడియో బోర్ కొట్టొచ్చు. అయినా నువ్వు వినట్లేదు. అంటే నీ మైండ్ ఎంత పొల్యూటెడ్ ఉంది. నీ మైండ్‌లో ఎంత నాయిస్ ఉంది. ఎంత ఈజీగా నువ్వు డిస్ట్రాక్ట్ అయితున్నావు అనేది నా వీడియో నువ్వు మొత్తం లాస్ట్ దాకా చూస్తావా? స్కిప్ జేస్తున్నావా? అనే దాన్ని బట్టి యూ కెన్ డిసైడ్. నా వీడియో ఎన్ని నిమిషాలు చూస్తే నీ ఫోకస్ అంత ఉందన్నట్టు. నా వీడియోని 2 నిమిషాలు చూసి కట్ జేసినావనుకో, 2 నిమిషాల తర్వాత నీ ఫోకస్ లేదు. నా వీడియో లాస్ట్ వరకు చూడగలిగినావంటే యెస్, యూ హావ్ అట్‌లీస్ట్ సమ్ ఫోకస్.
టు లెర్న్ సంథింగ్ న్యూ అని యూ కెన్ సెల్ఫ్ ఇంట్రోస్పెక్ట్ యువర్ సెల్ఫ్. సో విత్ దట్ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ మై ఫ్రెండ్స్. నేను ఈ కాన్సెప్ట్ పైన స్క్రిప్ట్ రాస్తుంటే స్టీవ్ జాబ్స్ తెలుసుగా మనందరికీ, ద ఫౌండర్ ఆఫ్ ఐఫోన్, యాపిల్. సో స్టీవ్ జాబ్స్ ఏం చెప్పినంటే ఫోకస్ చేయడం అంటే ఒక పని పైన కాన్సన్ట్రేట్ చేయడం కాదు. ఆ పని చేయడానికి ఏదేదైతే నేను డిస్ట్రాక్ట్ చేస్తున్నాయో వాటిని అవాయిడ్ చేయడం. ఫోకస్ ఈజ్ నథింగ్ బట్ కాన్సంట్రేటింగ్ ఆన్ వన్ థింగ్. నో, ఫోకస్ ఈజ్ ఎలిమినేటింగ్ ఆల్ ద అదర్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ నెసెసరీ. సో మనం ఏం చేస్తామంటే నేను ఇప్పుడు చదవాలని బుక్ తీసుకొని చదువు మీదే కాన్సంట్రేట్. నో నో నో, నేను చదివేటప్పుడు నా మైండ్లో ఏమేమి వస్తున్నాయి? నా మైండ్లో నాకు ఫోన్ గుర్తొస్తుందా? నా మైండ్లో నాకు గర్ల్ ఫ్రెండ్ గుర్తొస్తుందా? నా మైండ్లో నాకు మమ్మీ డాడీ గుర్తొస్తురా? నా మైండ్లో నాకు ఫ్రెండ్స్తో నెక్స్ట్ మంత్ పార్టీ ఉందని గుర్తొస్తుందా? నా మైండ్లో నాకు ఏం గుర్తొస్తుంది? దాన్ని ఎలిమినేట్ చేయండి. సో ఎప్పుడైతే నువ్వు ఈ నాయిస్ని, ఈ డిస్ట్రాక్షన్స్ని ఎలిమినేట్ చేస్తావో దెన్ ఫోకస్ ఉండడం చాలా ఈజీ. ఫోకస్ ఈజ్ నాట్ టఫ్ థింగ్. ఎలిమినేటింగ్ ద అదర్ నాయిసెస్ ఈజ్ టఫ్ థింగ్. దట్ నీడ్స్ ప్రాక్టీస్, దట్ నీడ్స్ లాట్ ఆఫ్ అటెన్షన్, దట్ నీడ్స్ లాట్ ఆఫ్ కరేజ్ ఆల్సో. సో ఈ రోజు నుంచి మీరు కూడా ఏం చేయండి అంటే మీరు ఏదైనా అనుకున్న పనిని చేస్తున్నప్పుడు మధ్యలో డెఫినెట్గా డిస్ట్రాక్ట్ అవుతారు. ఎవరైనా అవుతారు. నేను కాను అని చెప్పినావు అంటే నువ్వు మూర్ఖుడివి. ఈ జమానాలో ప్రతి ఒక్కరు డిస్ట్రాక్ట్ అవుతారు. నేను కూడా డిస్ట్రాక్ట్ అవుతాను. బట్ నువ్వు డెఫినెట్గా సోషల్ మీడియా అకౌంట్, సోషల్ మీడియా యాప్స్ నీ మొబైల్లో ఉన్నాయంటే నువ్వు కూడా డెఫినెట్గా డిస్ట్రాక్ట్ అవుతావు. నీ ఫోన్లో సోషల్ మీడియా యాప్స్ లేవు, నీ ఫోన్కి నోటిఫికేషన్స్ రావు అంటే నువ్వు డిస్ట్రాక్ట్ కావు. ఐ రెస్పెక్ట్ యూ. నేను అందరిని అనట్లేదు. ఎవరైతే వాళ్ళ ఫోన్‌లో నోటిఫికేషన్ బటన్ ఆన్ ఉంది, ఎవరైతే వాళ్ళ ఫోన్‌లో సోషల్ మీడియా యాప్స్ ఉన్నాయి, డెఫినెట్‌లీ దే విల్ గెట్ డిస్ట్రాక్టెడ్. నేను డిస్ట్రాక్ట్ గాను, నేను చాలా ఫోకస్ ఉంటా అంటే నీ అంత మూర్ఖుడు ఇంకెవ్వరు లేరు. నేను గ్యారంటీ ఇస్తున్నా. ఒక్కసారి సెల్ఫ్ ఇంట్రోస్పెక్ట్ చేసుకో, నీకే అర్థమైతది. సెల్ఫ్ ఇంట్రోస్పెక్ట్ చేసుకున్న తర్వాత, నీ గురించి నీకు క్లారిటీ వచ్చిన తర్వాత, మళ్ళీ వచ్చి నా వీడియో విను. స్టీవ్ జాబ్స్ చెప్పిన కొటేషన్ కాడికి మనం ఒకసారి వెళ్దాం. ఫోకస్ అంటే అనుకున్న పనిని కాన్సంట్రేట్‌తో చేయడం కాదు. అది చేసేటప్పుడు ఏవైతే మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తాయో వాటిని ఎలిమినేట్ చేయాలన్నాడు కదా! సో, ఇప్పుడు నేను బుక్ తీసి చదువుతున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు. బట్ నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది అనుకుందాం. సో, నాకు గర్ల్ ఫ్రెండ్ గుర్తొచ్చింది. చాలా అందంగా ఉంటది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. సో, నేను చదువుతున్నా. ఈ చదవడం అనేది బోర్ థింగ్. బట్ గర్ల్ ఫ్రెండ్ గుర్తొచ్చినప్పుడు నా మైండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడు గర్ల్ ఫ్రెండ్ అనే థాట్‌ని కట్ చేయడం చాలా పెయిన్‌ఫుల్. కొంచెం ఇబ్బంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చదువుతున్నా. సడెన్‌గా ఏదో సినిమా సాంగ్ గుర్తొచ్చింది. ఏదో సినిమాలో హీరో, హీరోయిన్ గుర్తొచ్చిర్రు. సో, నా మైండ్ డైవర్ట్ అయింది. అక్కడ చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ దాన్ని ఆడ నుంచి మళ్ళా బుక్‌లోకి తీసుకురావాలంటే ఇట్స్ ఎ బిట్ పెయిన్‌ఫుల్. సో, నువ్వు ఫోకస్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే నువ్వు పెయిన్‌కి అలవాటు పడాలి. ఏదైతే మన బ్రెయిన్‌కి నచ్చుతదో దాన్ని కట్ జేయాలి. మన బ్రెయిన్‌కి నచ్చేదాన్ని కట్ జేయడం చాలా కష్టం తెలుసా? దట్స్ నాట్ ఈజీ. యూ హావ్ టు గో త్రూ పెయిన్. నొస్తది. ఇబ్బందయితది. ఆ నొప్పిని, ఆ ఇబ్బందిని భరించలేనోడికే ఫోకస్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ వెనక చూడండి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో నేను ఇంట్లో పెట్టుకున్నా. ఇక్కడ హనుమంతుడి ఫోటో నేను ఇంట్లో పెట్టుకున్నా. అంటే స్వామి వివేకానంద ఫోటో నేను ఇంట్లో పెట్టుకున్నా నా రూమ్‌లో. ఎందుకంటే స్వామి వివేకానంద, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇద్దరిలో కామన్ ఏంటి తెలుసా? ఆయన ఏ కంప్లీట్ హిందూ, ఈయన కంప్లీట్ యాంటీ హిందూ. వాళ్ళిద్దరు కామన్ ఏంటి తెలుసా? ఫోకస్. స్వామి వివేకానంద ఒక డేలో ఒక పుస్తకం చదవగలుగుతాడు. అంటే ఎంత ఫోకస్ ఉండాలి ఆ పర్సన్‌కి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లండన్ యూనివర్సిటీలో 70,000 పుస్తకాలు చదివిండు. అంటే ఎంత ఫోకస్ ఉండాలి? మన లైఫ్ టైమ్ మొత్తంలో ఒక 5 బుక్కులు చదవడానికి మనం సంవత్సరం తీసుకుంటాం. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్. ఈ 5, 6 బుక్కులు చదవడానికి సంవత్సరం తీసుకుంటాం. 70,000 బుక్కులు చదివిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఎంత ఫోకస్ ఉండాలి? స్వామి వివేకానందకి ఒక రోజులో ఒక పుస్తకం చదివి ఏ పేజ్‌లో ఏ కాన్సెప్ట్ ఉంది చెప్పమంటే కూడా చెప్పగలుగుతాడు. ఒకటే రోజులో. అంటే ఎంత ఫోకస్ ఉండాలి? సీ ద లెవెల్ ఆఫ్ ఫోకస్ స్వామి వివేకానంద, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అండ్ హనుమాన్ వాళ్ళకుండే ద లెవెల్ ఆఫ్ ఫోకస్ ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. మనకుందా ఫోకస్? చెప్పండి. మనకొద్దా ఫోకస్? యెస్. వి నీడ్ ఫోకస్. టు లెర్న్ సంథింగ్ యూ నీడ్ ఫోకస్. టు ఇంప్రూవ్ యువర్‌సెల్ఫ్ యూ నీడ్ ఫోకస్. టు అండర్‌స్టాండ్ సంథింగ్ యూ నీడ్ ఫోకస్. బికాస్ ఆఫ్ దీస్ ఎక్స్‌టర్నల్ థింగ్స్, ఈ సోషల్ మీడియా వల్ల, రైట్? ఈ డిస్ట్రాక్షన్స్ వల్ల, ఈ మెంటల్ నాయిస్ వల్ల మనం మన ఫోకస్‌ని చాలా చాలా లాస్ అయితున్నాం. ప్లీజ్ ట్రై టు అండర్‌స్టాండ్. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఫ్రెండ్స్. ఇది మన రెస్పాన్సిబిలిటీ. మన బాధ్యత. బయట నుంచి ఎవడో వచ్చి నీకు ఫోకస్ ఉండరు. నువ్వు ఫోకస్‌గా ఉండట్లేవు. నువ్వు ఫోకస్‌గా ఉండాలి. నువ్వు ఇది చేయాలంటే ఫోకస్ అవ్వాలని ఎవరు చెప్పరు. అది నువ్వే రియలైజ్ కావాలి. నేను ఈజీగా డిస్ట్రాక్ట్ అయితున్నా. ఇది నాకు మంచిది కాదు. నేను బాగా సోషల్ మీడియా వాడుతున్నా. ఇది నాకు మంచిది కాదు. అని నువ్వే రియలైజ్ అయ్యి దాన్ని కట్ చేయడం స్టార్ట్ చేయాలి. అది చాలా పెయిన్‌ఫుల్. అది చాలా బాధాకరం. అయినా కట్ చేయాలి. రైట్? ఆ చిన్న చిన్న పెయిన్‌ని కూడా తట్టుకోలేనివి రేపు ఫ్యూచర్‌లో పెద్ద పెయిన్ వస్తే దాని బొంగు కూడా తట్టుకోలేవు. ఈ చిన్న చిన్న బాధల్ని, ఈ చిన్న చిన్న ఇబ్బందుల్ని, మైండ్‌కొచ్చిన ఒక థాట్‌ని కట్ చేయడానికి ఇబ్బంది పడుతున్నావంటే రేపు నీ లైఫ్‌లో పెద్ద సిట్యుయేషన్ వచ్చింది. అప్పుడు ఏమని ఎదుర్కుంటావు? నో, యూ కెనాట్. ఇట్లా ఇట్లా చేసుకుంటూ పోతే నువ్వు మెంటల్‌గా వీక్ అయిపోతావు. ఈ సోషల్ మీడియా వల్ల, ఈ లాట్ ఆఫ్ యూట్యూబ్, లాట్ ఆఫ్ ఇన్‌స్టాగ్రామ్ స్టఫ్ వల్ల పీపుల్ ఆర్ బికమింగ్ వీక్ డే బై డేస్. చాలా వీక్ అయిపోతున్నారు జనాలు. బయట అనుకుంటారు దే ఆర్ వెరీ స్ట్రాంగ్ అనుకుంటారు. బట్ దే ఆర్ వీక్. ఒక బుక్ ఇచ్చి అర్ధగంట చదవరా అంటే వాడికి ఖతం కోపమొచ్చి అడ్డం పడిపోతాడు ఆడ. ఒక అర్ధగంట బుక్ చదవరా అంటే
ఖతం. ఇక వాని దమక్ పనిచేయదింక. ఒక అర్ధగంట ఒక పర్సన్ చెప్పే మాటలు వినరా అంటే వినడు. అయిపోయింది క్లోజ్. మళ్ళా మీదికంటాడు నేను చాలా స్ట్రాంగ్, నాకు చాలా ఫోకస్ ఉంది, నాకేం అవసరం లేదనుకుంటాను. నో. కళ్ళు మూసుకొని అర్ధగంట మెడిటేషన్ చేయి, నీ లెవెల్ ఏందో నీకు అర్థమైతది. బుక్ తీసుకొని అర్ధగంట ఖాళీ రూమ్‌లో ఒక్కటే లైట్ పెట్టుకొని కూర్చుందావు. నీ దమ్మేందో నీకు అర్థమైతది. నీ మెంటల్ పవర్ ఏంటో నీకు అర్థమైతది. దట్ ఈస్ వాట్ మై ఫ్రెండ్స్. బీ రియలిస్టిక్. డోంట్ బీ ఈగోయిస్టిక్. నాకన్నీ తెలుసు. నేను అటెన్షన్ నాకెక్కువుంటది. నేను ఫోకస్ ఎక్కువ చేయగలుగుతా. నేను తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతా అని ఒక ఈగో పనులు పక్కన పెట్టి రియలిస్టిక్‌గా ఉండడం స్టార్ట్ చేయండి. ఎవ్రీబడీ సఫరింగ్ విత్ ద ఫోకస్ ఇష్యూస్. అండ్ నా వీడియోలో నేను చెప్పేదేంటంటే ఫోకస్ ఉండాలంటే ఏమేం చేయాలని చెప్తున్నా. డిస్ట్రాక్షన్స్‌ని కట్ చేయండి. ఎంతో మంది పెద్ద పెద్ద మేధావులు చెప్పేది వినండి. స్వామి వివేకానంద, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల గురించి చదవండి. అప్పుడు మనకు అర్థమైతది వాట్ వి ఆర్ యాక్చువల్లీ డూయింగ్ అని. వేర్ వి ఆర్ వేస్టింగ్ అవర్ లాట్ ఆఫ్ టైమ్ అని కొంచెం మనకు రియలైజేషన్ వస్తది. అండ్ ఫ్రెండ్స్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఒక రోజు బుక్ తీసి ఒక 30 పేజీలు చదవండి. నెక్స్ట్ డే ఆ బుక్ చదవాలనిపియదు. రైట్? ఎందుకంటే బాగా హెడేక్ వస్తది. చాలా ఇబ్బందవుతది. ఫోకస్‌గా ఉండగలుగుతారు. 30 పేజెస్ ఫోకస్ చేయగలుగుతారు. యెస్! యూ వన్ ద గేమ్. బట్ నెక్స్ట్ డే కూడా సేమ్ 30 పేజెస్ చదవంటే యూ కెనాట్ స్టడీ. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు మార్నింగ్ లేషిన. ధన్‌మన్ 5 కిలోమీటర్స్ రన్నింగ్ చేద్దాం అనుకుంటా. నా కాళ్ళు సపోర్ట్ చేస్తాయా? చేయవు. సెకండ్ డే రన్నింగ్ చేద్దాం అనుకుంటా. చేస్తాయా? 2, 3 కిలోమీటర్స్‌కి ఇంటికొచ్చేస్తా. థర్డ్ డే చేస్తా. ఒక 3 ½ కిలోమీటర్స్. ఫోర్త్ డే చేస్తా. ఒక 4 కిలోమీటర్స్. అట్లా ఒక 10 డేస్ తర్వాత నా కాళ్ళు స్ట్రాంగ్ అయితాయి. సో, నేను 5 కిలోమీటర్స్ ఈజీగా రన్ చేయగలుగుతా. అంటే ఇట్ నీడ్స్ ప్రాక్టీస్. ఫోకస్ నీడ్స్ ప్రాక్టీస్. ఇది ఒక రోజులో వచ్చేది కాదు. ఎట్లయితే మనం రన్నింగ్ చేయాలంటే మన లెగ్ మజిల్స్‌కి ప్రాక్టీస్ ఎంత అవసరమో, మనము ఒక పని పట్ల ఫోకస్ ఎక్కువుండాలంటే మన బ్రెయిన్ అనే ఒక మసిల్‌కి కూడా ప్రాక్టీస్ అవసరం. అది ఒక రోజుతో రాదు, 2 రోజులతో రాదు. ఇట్ టేక్స్ సర్టెన్ టైమ్. కొందరికి 10 డేస్ కావచ్చు, కొందరికి 1 మంత్ కావచ్చు, కొందరికి 6 మంత్స్ కూడా కావచ్చు. బట్ కన్సిస్టెంట్‌గా రోజు నువ్వు నీ బ్రెయిన్‌కి పెయిన్ ఇవ్వడం స్టార్ట్ చెయ్యి. ఒకరోజు దానికి పెయినే రాదు. 8 అవర్స్, 10 అవర్స్, 18 అవర్స్ కంటిన్యూస్‌గా నువ్వు అనుకున్న పని చేసినావనుకో, నిన్ను ఆపే శక్తి, నిన్ను ఓడించే అంత దమ్ము ప్రపంచంలో ఎవ్వరికి లేదు మై ఫ్రెండ్స్. నేను కూడా అదే జర్నీలో ఉన్నా. ఒక రోజుకి 10 గంటలు నేను అనుకున్న పని చేయాలనే జర్నీలో ఉన్నా. కాబట్టి ఐ యామ్ షేరింగ్ మై వ్యూస్. మీరు కూడా ఒక పనిని పెట్టుకొని ఎంతసేపు ఆ పనిని డిస్ట్రాక్ట్ గాకుండా ఫోకస్‌గా చేయగలుగుతున్నారు. అంటే మీ పైన వేరే బాస్ ఉండు, ఆ బాస్ నువ్వు చేయకపోతే తిడతాడన్నప్పుడు నువ్వు చేస్తావు. నో, నో. నీ పైన ఎవ్వరు లేరు. నీ పైన దేర్ ఈస్ నోబడీ అబోవ్ యూ హూ ఈస్ కంట్రోలింగ్ యూ. నిన్నెవరు కంట్రోల్ చేయట్లే. బట్ స్టిల్ నువ్వు ఫోకస్‌తో చేయాలి. అది కష్టం. దాన్ని ఇంప్రూవ్ చేసుకోండి. టుగెదర్ మనమందరం చాలా ఫోకస్ పెంచుకొని లేజర్ లాంటి ఫోకస్ అని వెనక కనిపిస్తున్న మహానుభావులున్నారు గదా! వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పైనుంచి వాళ్ళు మనల్ని కిందకి చూసినప్పుడు యెస్! శభాష్! వీళ్ళందరూ నా బిడ్డలని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాంటి వాళ్ళని హ్యాపీ జేయాలి. రైట్? మన బ్రెయిన్‌కున్న ఫుల్ పొటెన్షియల్‌ని యూజ్ జేయడం మనం స్టార్ట్ జేయాలి. దానికోసం మన ఫోన్‌కున్న నోటిఫికేషన్ బటన్ ఆఫ్ జేయండి. మనకున్న సోషల్ మీడియా యాప్స్‌కి టైమ్ లిమిట్ పెట్టండి. చూడండి. చూడకుండా ఉండొద్దు. ప్రతి ఒక్కరు జూడాలి. బట్ దేర్ ఈస్ ఎ టైమ్ లిమిట్. ఎంతసేపు జూస్తున్నావు? ఏమేమి జూస్తున్నావు అనేది మ్యాటర్స్ ద మోస్ట్. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్ మై ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే, నచ్చడం గాదు, ఈ వీడియో మీకు అర్థమైతే, ఇక్కడ వరకు నువ్వు ఫోకస్‌గా విన్నావంటే సెల్యూట్ మై ఫ్రెండ్స్. ఐ లవ్ యూ మై ఫ్రెండ్. బిగ్ రెస్పెక్ట్. ఎందుకంటే ఇక్కడి వరకు ఉండి ప్లెయిన్ వీడియోని ఇక్కడి వరకు చూసినావంటే నీకు ఫోకస్ ఉంది. ఐ యామ్ గివింగ్ గ్యారంటీ దట్ యూ హావ్ ద డామ్ ఫోకస్. ఐ అప్రిషియేట్ యూ మై ఫ్రెండ్. ఐ రెస్పెక్ట్ యూ లాట్. నీలాంటి వాళ్ళు ఈ సమాజానికి చాలా చాలా అవసరం. అండ్ రెండోది, నీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఇబ్బంది పడితే, ఫోకస్ లేకుండా ఊరికే డిస్ట్రాక్ట్ అయ్యి, వాడు అనుకున్న పని మనం చేయలేకపోతే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చెయ్యి. అండ్ ఇంకోటేంటంటే, మీకు కూడా ప్రతి మనిషికి కొన్ని డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. మీరు ఏ డిస్ట్రాక్షన్స్‌తో ఇబ్బంది పడుతున్నారో ఒకసారి కామెంట్ చేయండి చూద్దాం. దాని మీద కూడా ఇంకా నెక్స్ట్ వీడియో ఏమైనా తీయడానికి ఛాన్స్ ఉంటాయి. యాహ్! దట్స్ ఆల్ మై ఫ్రెండ్స్. మీరు కామెంట్ చేస్తే, లైక్ చేస్తే, సబ్స్క్రైబ్ చేస్తే నాకొచ్చేదేం లేదు. ఈ వీడియో ఇంకా నలుగురికి పోతది. వాళ్ళకి పనికొస్తది. దట్స్ ఆల్ మై ఫ్రెండ్స్. Jai Hind. Take care, everybody. See you all in the next video.